నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 12. ఈ వాగ్దానం ఎప్పుడు పడిందంటే మోషే గారు ఆయన అరణ్యంలో ఉంటున్నాడు. తన మామైన ఇత్రో యొక్క మందను మేపుచున్నాడు. అప్పుడు దేవుడు ఆ దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చాడు. మనం కూడా ఎక్కడ ఉన్నాం? హోరేబులో ఉన్నాం. ఇది దేవుని పర్వతం. అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే పరిస్థితి మనందరికీ తెలుసు, కానీ వివరిస్తున్నా. హోరేబు అనే కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే పొద మండుచుంది. మండుతున్నప్పుడు ఏమైపోతుంది? ఉదాహరణకి కాగితాలు వేసి పొగ వస్తుంది. కాగితాలు ఉన్నాయి, కాగితాలు ఏమైపోవాలా? కాలిపోవాలా. ఇలాగే పొద మండుతుంది, పొద ఏమైపోవాలా? కాలిపోవాలి. కానీ ఏమవుతుంది? కాలిపోవట్ల, కానీ మండుతుంది. ఇదేదో కొత్త ముద్ర. ఇన్ని సంవత్సరాలు చేశాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అరణ్యం? 40 సంవత్సరాలు. ఎప్పుడు చూడలేదే ఎంతైనా. సరే 38 వేసుకుందాం మనం. 39కి వచ్చాడు, చూస్తున్నాడు. ఎదురా 2 సంవత్సరాలు నాకు ఎప్పుడు కనపడలా. చాలాసార్లు మండింది పొద, కానీ కాలిపోవట్లేదు. ఈ వింతైన పరిస్థితులు చూడటానికి వచ్చాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడుతున్నాడు. చాలా ఉన్నాయి, కానీ 6వ వచనం కలిసి చదువుదామా? నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నేను తండ్రి దేవుడును, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేర్చు. మరియు 7వ వచనం. మరియు యెహోవా ఇట్లని నేను ఐగుప్తులోనున్న ప్రజల బాధ నిశ్చయంగా చూచి పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని, వారి దుఃఖములు నాకు. మోషే చెప్తున్నాడు, దేవుడే పరిచయం చేసుకుంటున్నాడు. నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు, నీ తండ్రి దేవుడిని నేనయ్యా అని చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. ఏమని? ఐగుప్తులో నా ప్రజల బాధను చూచాడు. తర్వాత పనుల్లో తమ కష్టపెట్టు వారిని మొరను ఒక్కసారి. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నా ప్రజల బాధను చూచాను. పనులలో తమ్మును కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసింది. 3 మాటలు గమనించాను. ఏం చేశాడు? ఫస్ట్ చూచాడు, తర్వాత విన్నాడు. అవన్నీ నాకు తెలుసు. ఏదో మన స్లోగన్సే వాడతారు, బయట ఎక్కడి నుంచో తెచ్చుకోరు. నేనున్నాను, విన్నాను, ఇవన్నీ ఇక్కడ మాటలే. యేసు ప్రభు దేవుని మాటలు కూడా ఇక్కడి నుంచి తీసుకున్నాయి. యూనికార్న్ బైక్ ఉంది, గొర్రెపోతు కొమ్ము, అవన్నీ బైకులన్నీ మన పేర్లే బైబిల్లో ఉన్నాయి. మనం ఎక్కడెక్కడికో ఎత్తుక్కోవటం ఇక్కడే ఉంటాయి. బైబిల్ బాగా చదువుతాను. ఆయన ఏం చేశాడంట? దేవుడు చూచాడు, విన్నాడు, తెలుసు. ఆయనకు తెలుసు. 8వ వచనం. కాబట్టి
ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారు నడిపించుటకు నువ్వు దిగి వచ్చి, దేవుడే దిగి వస్తున్నాడంట. దేవుడే దిగి వచ్చి అబ్రహాముతో మోషేతోనే చెప్తున్నాడు, నేను నిశ్చయంగా నీకు తోడయుడు. ఎందుకు తోడై ఉన్నాడు? 8వ వచనం, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించి. ఈరోజు ఒక్క మాట ఆరాధన కొరకై, ఐగుప్తు చేతిలో నుండి విడిపించుటకు. ఐగుప్తు చేతిలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? దాసత్వంలో ఉన్నారు. దాస్యం నుండి మనల్ని విడిపించాడు. ఇది మొదటి విషయం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుడు ఐగుప్తులను అలా విడిపిస్తే మనల్ని ఎట్లా విడిపించాడు? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైను. మనము కూడా జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకు. మనం కూడా మరణ భయము, జీవిత కాలం అంతా మనం వేధించేదంటే మరణ భయం. ఎప్పుడు చచ్చిపోతాం? అమ్మో, మరణం భయం లేని వాడు ఎప్పుడూ లేడు. ఆఖరికి ఆత్మహత్య చేసుకున్న వాడికి కూడా భయమే. ఎందుకని? ఏ కాలు ఇరిగిపోద్దు, నేను ఎట్లా ఉంటాను, భయంతోనాడు. అలాగే ప్రతి ఒక్కరు మరణ భయము చేత వాళ్ళు మరణం భయపెట్ట, దీనికి దాసులం అయిపోయాం. మనం దాసత్వం నుండి విడిపించు. అందుకని వీళ్ళు కూడా ఇశ్రాయేల్ ప్రజలు కూడా దాసత్వం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుతామా? ఐగుప్తీయులు మన హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా, మనం కూడా సాతానికి దాసులం. ఆడేం చేస్తున్నాడు? మరణమును చూపి మనల్ని భయపెడుతున్నాడు. అట్లాంటిది మనలను మరణ భయం చేత, మరణ భయం నుండి విడిపించడానికి యేసు ప్రభువు వారు ఏమైపోయారంట? రక్త మాంసములో పాలువాడు. ఆయన దేవుడు. ఆ యొక్క పొదల గుండా మాట్లాడుతున్న దేవుడు. అసలు దేవుని వైపు చూడటానికి కూడా మనం అర్హులు కాదు, అసలు చూడలేం. అట్లాంటి దేవుడు ఈ మరణ భయము నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన ఏమైపోయినట్ట? రక్త మాంసములలో పాలివాడు. ఆయన శరీరధారి అయిపోయాడు. అసలు తలంచుకుంటేనా మనకు అర్థం కాదు. అంత గొప్ప దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అందుకే తను పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు, నీ తండ్రినా దేవుడు. అట్లాంటి దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించిన దేవుడు, కలుగునుగా కానీ కలిగించిన దేవుడు ఏమైపోయాడంటే నీ కొరకు నా కొరకు మరణము భయపెడుతున్న మనుషుల్ని మింగేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ మరణ భయం చేత మనం బంధింపబడ్డాం, దాస్యమునకు లోబడుతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా
ఈ యొక్క ఫరో యొక్క దాసత్వంలో, ఫరో ఎవరికి సాదృశ్యం? సాతానికి, అపవాదికి సాదృశ్యం. వాడు కబద్ధ హస్తాలతో ఉంటున్నాం. అట్లాంటి వాడి నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు రక్త మాంసములో పాలువాడాడు. అందుకే నేను రోమిలకు రాసిన లూకా సువార్త 1వ అధ్యాయము 10:75 వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 75 వచనం. అంత చదువుదాం కానీ మన శత్రువు నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసిన. అదే కిందకు వచ్చింది. మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా, నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుడు. ఈ రక్షణ మనకు కలుగు చేసింది. ఈ రక్షణ కలుగు చేసినాడు. యేసంటే ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుడు. మరణం మనల్ని భయపెట్టేస్తుంది. ఇలాంటి మరణ యొక్క దాసత్వంలో ఉన్న మనలను విడిపించడానికి ఆయన రక్త మాంసములో పాలువాడు. మన శత్రువుల నుండి విడిపించడానికి, నిర్భయులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి విషయం. దీని నుండి విడిపించడానికి మన ప్రభువు దాసత్వం నుండి విడిపించడు. ఏ దాసత్వం? మరణ భయము చేత దాసత్వంలో ఉన్న మనలను విడిపించడానికి యేసు ప్రభు వారు రక్త మాంసములో పాలువాడారు. ఇది ఒకటి. రెండవదిగా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మిక నియమము పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించెను. రెండవదిగా దేని నుండి మనల్ని విడిపించాడు? పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించాడు. పైన 8వ వచనం మొదటి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించి. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేర్చాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. నియమాలున్నాయి. ఏ నియమం? ఉదాహరణకి నేను పెన్ వేసాను అనుకోండి. పెన్ ఏమైపోయింది? కింద పడిపోయింది. ఆ నియమం ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే నియమాలు ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. అలాగే ఫిజిక్స్ వాళ్ళకి, కెమిస్ట్రీ వాళ్ళకి బాగా తెలుసు ఈ నియమము. పాప మరణము నియమము నుండి నువ్వు, అందుకని ఒక మాట చెప్తుంటాడు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యును, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాపము నియమమునకు దాసుడు అయిపోయినాం. సాతానుకు నీ దాసుడాన నాశనముందగా, సాతానుకు నీ దాసుడాన నాశనముందగా, సాతాను ద్వార పలికి నా ప్రియుడా, నా ప్రియ యేసు నీవే నా సత్యపురా.
మరణమునకు మనం ఏమైపోయాం? దాసులం అయిపోయాం. పాప మరణ నియమమునకు మనం అయిపోయాం దాసత్వం. అబ్బా, పాపం చేయకూడదు అనుకుంటాం, ఏమైపోయాం? పాపమే చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మన శరీరం ఎట్లా ఉంటుందంటే, నా చిన్నప్పుడు ప్రభుని నమ్ముకున్న అప్పుడు ఎలా ఉంటుందంటే, మన సొంత వాల్ పోస్టులు ఉన్నాయి. ఈరోజు వాల్ పోస్టులు చూడకూడదు, సినిమా వాల్ పోస్టులు ఇప్పుడు లేవులేండి. వాల్ పోస్టులు చాలా తక్కువ, సినిమా వాల్ పోస్టులు ఉంటాయి. ఇది చూడకూడదు అన్నప్పుడు, ఎప్పుడు చూడకూడదు అనుకున్నప్పుడు అప్పుడు బాగా చూస్తాం. ఇది పాప నియమం, అది లాగేస్తా ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీతం మారడం ఆఖరికి. కానీ యేసు ప్రభు యొక్క ఆత్మ యొక్క నియమం ఏంటి తెలిసిందే, మనకు జీవమునిస్తుందంట. చాలా బాగా రాశాడు చూడండి. 2వ వచనం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చిన ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి మనను విడిపించి. ఎట్లా విడుదల కలిగింది? రండి, ప్రాణ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రాణ గ్రంథం 1వ అధ్యాయము ఎట్లా విడుదల పొందాం? 1:6. మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగునుగాక. ఆమేన్. చాలండి, మనల్ని ప్రేమించాడు దేవుడు. ఎవరైనా పాపిని ప్రేమిస్తాడా? ప్రేమించడు, అందరూ ద్వేషిస్తారు. కానీ యేసు ప్రభువారు మనల్ని ప్రేమించుచు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి 4 కడిగిన వానికి మన పాపములను యేసు రక్తం ద్వారా మనం ఏం చేశాం? కడుక్కున్నాం. ఆ పాప మరణముల నుండి నియమముల నుండి నిన్ను నన్ను విడిపించాడు. మనకేమిచ్చింది? జీవమునిచ్చాడు. మొట్టమొదటిగా ఏంటి? ఏ నియమం? దేని నుండి విడిపించాడు? దాస్యము నుండి విడిపించాడు. 2వదిగా పాప మరణము నుండి విడిపించాడు యేసుక్రీస్తు రక్తం. 3వదిగా చూద్దాం రండి, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులో నన్ను నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచితిని, వారు మూలుగును వింటిని, వారు విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. మూలుగ నుండి విడిపించటానికి మూలుగుతా ఉంటాం. బాధతో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మూలుగుతా ఉంటాం. అదే నిర్గమాకాండం 22వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారు మూలుగను విని, దేవుడు మూలుగను వింటాడు. 6వ అధ్యాయం నిర్గమాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులు దాస్యత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలు మూలుగను విని నా నిబంధన మన మూలుగును వింటున్నాడు. అందుకని కీర్తనకారుడు రాస్తా ఉంటాడు. కీర్తనలు 6వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుగు తేల చేయించున్నాను, నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. అట్లాంటిది ఏం చేస్తున్నాడు? 9వ వచనం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. చాలండి, ఆయన మూలుగును
ఆలకించి మన ప్రార్థన ఎప్పుడు పొలుగుతాం? నీరసమైనప్పుడు, బాధతో ఉన్నప్పుడు, శత్రులందరూ మన చుట్టుముంటారు, ఏం చేయాలో పాలుపోదు. ఇట్లాంటి మూలుగు నుండి విడిపించటానికి ఆయన ప్రార్థన చేస్తే ఆయన మన మూలుగును విని మన ప్రార్థనను అంగీకరించి మనకు జవాబు అనుగ్రహిస్తారు. అందుకని రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుదామా? రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనను మనకి తెలియదు, కానీ ఉచ్చరింపు సత్యము కానీ మూలుగలతో ఆత్మే తానే మన పక్షాన విజ్ఞాపన. మనం ప్రార్థన చేయటమే రాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనకి మా అమ్మాయి ఉంది ప్రార్థన చేస్తుంది, పోచినప్పుడు నేను చేస్తాను చెయ్యంట. ప్రేంగల తండ్రి పరిశుద్ధమైన ఈ రాత్రంతా ఇచ్చిన ఆహారంకై నీకు వందనములు. రాత్రంతా నేను అయిపోయిన తర్వాత రాత్రంతా ఇచ్చేశాడు దేవుడు నీకు ఆహారం అంట. ఇచ్చిన ఈ రాత్రి కాలంలో ఇచ్చిన ఆహారంకై నీకు రాత్రంతా ఇచ్చిన ఆహారంకి ప్రభా ఆయనకు బాగాలేదు, నీకు వందనములు. కాలు ఇరిగిపోయింది ప్రభా, నీకు వందనములు స్తోత్రం. కాలు ఇరిగిపోయినందుకు వందనములు స్తోత్రం. ఏం పాడతాము, ఏం మాట్లాడతామో తెలీదు. మనం ప్రార్థన చేస్తా ఉంటాం, కానీ ఈ ఆత్మ సహాయం చేస్తున్నాడంట. బలేరా చర్చన అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చే ఏదైనా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయమని మనకు తెలియదు. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి ఆయన! నీ పక్షమునా నీకెట్లా చేయటం తెలియదంట, కానీ ఆత్మే మన ఎట్లా చేయాలో నేర్పిస్తుందంట. అంతేకాదు 23వ వచనము చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుదామా? అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము ఎలాగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. సరే, ఇవన్నీ మనకు ఒక నిరీక్షణ ఉంది. బాధలన్నీ పోతాయి. నిరీక్షణకు మనకి దేవుడు ఆయన మన మూలుగల నుండి విడిపించడానికి మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. మన మూలుగును విని మన మూలుగుల నుండి విడిపిస్తాడు. ఇది 3వ విషయం. మొట్టమొదటిగా దాసత్వం నుండి మనల్ని విడిపించాడు. రెండవదిగా పాప మరణము నుండి విడిపించాడు. మూడవదిగా మూలుగు నుండి విడిపించాడు. 4వదిగా చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. Luke's Gospel chapter 13 verse 16. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఏ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాడు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె 10వ వచనము చదువుతున్నాను, 11 చదువుతాం. అందరం కలిసి చదువుతామా? 10, 11. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉన్నది. ఆమె నడుము పొంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవకుండా యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉండమని ఆమెతో
చెప్పు. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచి నందున నీకు నీ యొక్క రోగముల నుండి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు నడుము వంగిపోయిందంట. నడుము లెగ్గలేదు. నడుము వంగి ఆడికి తెలిసింది. నడుము నెప్పుడికి బాధ తెలిసింది. నడవలేక నాకు కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఆఫీస్లో కూర్చుంటా, లేచిన తర్వాత నడుము నొప్పి, నడవలేము. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆమెను దేవుడు స్వస్థపరిస్తే లేదో కామెంట్ చేస్తున్నారు. దేవుడు కూడా మనల్ని, మన రోగముల నుండి మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను 18 సంవత్సరాల నుండి నీకు నాకు 5 రోజులు దగ్గొస్తేనే ప్రభువా ఏంటి ప్రభువా నీకు తగ్గించవా ఏడిచేస్తాం. 18 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆమెను దేవుడు స్వస్థపరచాడు. నా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎంత గొప్పగా స్వస్థపరిచాడు అది మీరు ఎరుగుతుంది. కాబట్టి ప్రభు నాన్నను 5వదిగా చూద్దాము. రండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా 4:18 వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయనను అభిషేకించు, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగిన ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. ఎవరి నుండి? నలిగిన వారి విడిపిస్తాడు దేవుడు. రండి, కీర్తనలు 9:9 చదువుతాం. కీర్తనలు 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహా దుర్గమగును. ఆపత్కాలముల వారికి నలిగిన వారికి ఆయన ఎట్లాంటి వాడు? మహాదుర్గం అంట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినని యెహోవా సెలవిచ్చును. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విను వనకొచ్చును, వాణ్ణి నేను దృష్టించున్నాను. నలిగిన వారిని ఆయన దృష్టి, వారిని విడిపిస్తాడు. నలిగిపోయినారు, నీకు ఆయన దృష్టించి ఆయన నిన్ను విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ వాక్యం చదువుకున్నాం? నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందరం తీద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుతాం. Exodus chapter 3 verse 12. నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయంగా నేను తోడై నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. నీవు ప్రజల ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని, మనం కూడా హోరేబు పర్వతం మీద, హోరేబు మందిరములో ప్రభువును ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఏంటి? ఎందును బట్టి ఆయన మనల్ని విడిపించాడు. దేని నుండి విడిపించాడు? దాస్యం నుండి విడిపించాడు. మనల్ని మరణము భయపెడతా ఉంది. ఆ దాసత్వం, సాతాన్ దాసత్వం నుండి మనల్ని విడిపించాడు. రెండవదిగా పాప మరణముల నుండి మనల్ని విడిపించాడు. ఎలాగా? యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆ తర్వాత మన మూలుగుల నుండి
విడిపించాడు. ఆయన మన మూలుగును ఏం చేశాడు? వింటూ వచ్చిన మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తూ వచ్చాడు. నాలుగవదిగా మన కట్ల నుండి విడిపించాడు. ఎన్నో బాధలు, రోగాలు, అట్లాంటి కట్ల నుండి మనల్ని విడిపించాడు. అలాగే నలిగిన మనల్ని ఆయన విడిపించాడు. అటు విధంగా ప్రభువు మనం ఆరాధించబోతున్నాం.